ఎలా అండి మొక్కల్లో మధ్య కవర్ అయిపోతారా లింగ్విస్టిక్ చైర్మన్ పాట పాడండి. రెడ్డి గారు बोलो स्वतंत्र भारत को बोलो स्वतंत्र भारत को बोलो स्वतंत्र भारत को भारत माता की भारत माता की भारत माता की बोलो स्वतंत्र भारत की भारत माता की भारत माता की కాదు ఆయనకి పెట్టండి తినిపించండి కిందకెట్టండి. ఈరోజు మన భారత రిపబ్లిక్ డే 76వ రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మరి అంబేద్కర్ గారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మన రాజ్యాంగాన్ని రచించి 75 సంవత్సరాలు పూర్తయి 76వ సంవత్సరంలోకి రావడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు అనే ఒక మహానుభావుడు మన అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి రాజ్యాంగాన్ని ఆయన రచించడం జరిగింది. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనటువంటి రాజ్యాంగం మన భారతదేశంలో ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో అన్ని రాజ్యాంగాలు రాసుకున్నారు, మార్చుకున్నారు, అది చేశారు, ఇది చేశారు. కానీ ఇప్పటికీ కూడా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ 75 సంవత్సరాలుగా అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి ఈ రాజ్యాంగం ఎస్సీస్కి, బీసీస్కి, మైనారిటీస్కి, అందరికీ, మహిళలకి అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మరి దీన్ని మనం అందరం కూడా గౌరవించాలి. మనం కొంతమంది హిందువులు భగవద్గీత నమ్ముతారు, ముస్లిమ్స్ ఖురాన్ నమ్ముతారు, క్రిస్టియన్స్ బైబిల్ నమ్ముతారు. కానీ భారతదేశంలో ప్రజలందరూ కూడా నమ్మేటువంటి ఏకైక గ్రంథం ఏదంటే భారత రాజ్యాంగం. అటువంటి భారత రాజ్యాంగాన్ని మరి ఈవేళ అంబేద్కర్ గారు రచించి మనకి ఇచ్చారు. ఆయన దేవుడితో సమానం. అటువంటి వ్యక్తిని పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో దూషించడం అన్నది చాలా దారుణమైన విషయం. వాళ్ళకి మన రాజ్యాంగం మీద నమ్మకం లేదు, అలాగే మన దేశ ప్రజల మీద, మన ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ఎంతసేపు వాళ్ళు ఏదో వాళ్ళ సిద్ధాంతాలకు అనుకూలంగా ఈ భారతదేశాన్ని పాలించాలనే ఉద్దేశం, దురుద్దేశంతో వెళ్తున్నారు. అటు వాళ్ళకి సమాధి కట్టే రోజులు త్వరలోనే ఉన్నాయి. ముఖ్యంగా మన రాష్ట్రానికి వచ్చినట్లయితే మరి నిన్ననే మన విజయవాడ వెళ్ళి మన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా గారిని కలవడం జరిగింది. ఆవిడతో పాటు అక్కడ ధర్నా చౌక్లో తాళీ బజావో కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆ తర్వాత ఆఫీస్ అరగంట గంట సేపు మేడంతో డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే తీసుకున్న నిర్ణయం మన రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు మొత్తం కమిటీలన్నీ వేసేయాలి అన్నది ఫస్ట్ డెసిషన్. రెండోది ఏంటంటే కమిటీలు వేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఐడెంటిఫికేషన్, టౌన్ ప్రెసిడెంట్ అది ఒక ఐడెంటిఫికేషన్ కార్డు, అలాగే జిల్లా ప్రెసిడెంట్ ఐడెంటిఫికేషన్ కార్డు, వార్డు మెంబర్ ఐడెంటిఫికేషన్ కార్డు, అలాగా అందరికీ కూడా ఐడెంటిఫికేషన్ కార్డులు ఇవ్వాలనేది కూడా రెండో నిర్ణయంగా తీసుకోవడం జరిగింది. వరకు కమిటీలు వేసిన తర్వాత మేడం ఒక్కొక్క జిల్లాకి వచ్చి ఆ జిల్లాల్లో పర్యటించడం జరుగుతుంది.
ఆ తర్వాత 3 నెలల తర్వాత ఏఐసిసి వాళ్ళ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంది. ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మొత్తం ఇండియా వైడ్ సభ్యత్వ నమోదాలు ఏఐసిసి మెంబర్లు, పిసిసి మెంబర్లు వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది కార్యక్రమం త్వరలోనే ఒక 2-3 రోజుల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మండలాలన్నింటినీ కూడా మండల ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అలాగే టౌన్లకు కూడా టౌన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అలా మొత్తం అందరినీ కూడా ఒక 2-3 డేస్లో అందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఆల్రెడీ ఆర్డర్స్ రెడీ అయిపోయినాయి. దాని ఆధ్వర్యంగా మరి ఎక్కడండి అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు రంగారావు చెప్పినట్టే చేస్తున్నారు ఇక్కడ. ఈరోజు మన భారత రిపబ్లిక్ డే 76వ రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మరి అంబేద్కర్ గారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మన రాజ్యాంగాన్ని రచించి 75 సంవత్సరాలు పూర్తయి 76వ సంవత్సరంలోకి రావడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు అనే ఒక మహానుభావుడు మన అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి రాజ్యాంగాన్ని ఆయన రచించడం జరిగింది. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనటువంటి రాజ్యాంగం మన భారతదేశంలో ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో అన్ని రాజ్యాంగాలు రాసుకున్నారు, మార్చుకున్నారు, అది చేశారు, ఇది చేశారు, కానీ ఎప్పటికీ కూడా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ 75 సంవత్సరాలుగా అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి ఈ రాజ్యాంగం ఎస్సీస్కి, బీసీస్కి, మైనారిటీస్కి, అందరికీ, మహిళలకి అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మరి దీన్ని మనం అందరం కూడా గౌరవించాలి. మనం కొంతమంది హిందువులు భగవద్గీత నమ్ముతారు, ముస్లిమ్స్ ఖురాన్ నమ్ముతారు, క్రిస్టియన్స్ బైబిల్ నమ్ముతారు. కానీ భారతదేశంలో ప్రజలందరూ కూడా నమ్మేటువంటి ఏకైక గ్రంథం ఏదంటే భారత రాజ్యాంగం. అటువంటి భారత రాజ్యాంగాన్ని మరి వేళ అంబేద్కర్ గారు మనకు రచించి మనకి ఇచ్చారు. ఆయన దేవుడితో సమానం. అటువంటి వ్యక్తిని పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో దూషించడం అన్నది చాలా దారుణమైన విషయం. వాళ్ళకి మన రాజ్యాంగం మీద నమ్మకం లేదు, అలాగే మన దేశ ప్రజల మీద, మన ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ఎంతసేపు వాళ్ళు ఏదో వాళ్ళ సిద్ధాంతాలకు అనుకూలంగా ఈ భారతదేశాన్ని పాలించాలనే ఉద్దేశం, దురుద్దేశంతో వెళ్తున్నారు. అటువంటి వ్యక్తులకి భారతదేశంలో ప్రజలందరూ కూడా శాశ్వతంగా మరి వాళ్ళకి సమాధి కట్టే రోజులు త్వరలోనే ఉన్నాయి. ముఖ్యంగా మన రాష్ట్రానికి వచ్చినట్లయితే మరి నిన్ననే మన విజయవాడ వెళ్ళి మన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారిని కలవడం జరిగింది. ఆవిడతో పాటు అక్కడ ధర్నా చౌక్లో తాళీ బజావో కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆ తర్వాత ఆఫీస్కి వచ్చి ఆవిడతోటి సుమారు ఒక అరగంట, గంట సేపు మేడంతో డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే తీసుకున్న నిర్ణయం మన రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు మొత్తం కమిటీలన్నీ వేసేయాలి అనేది ఫస్ట్ డెసిషన్. రెండోది ఏంటంటే కమిటీలు వేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఐడెంటిఫికేషన్, టౌన్ ప్రెసిడెంట్ అది ఒక ఐడెంటిఫికేషన్ కార్డు, అలాగా అందరికీ కూడా ఐడెంటిఫికేషన్ కార్డులు ఇవ్వాలనేది కూడా రెండో నిర్ణయంగా తీసుకోవడం జరిగింది. ఈ మన రాష్ట్ర స్థాయి నుంచి మన బూత్ స్థాయి వరకు కమిటీలు వేసిన తర్వాత మేడం ఒక్కొక్క జిల్లాకి వచ్చి ఆ జిల్లాల్లో పర్యటించడం జరుగుతుంది. ఆ తర్వాత 3 నెలల తర్వాత ఏఐసిసి వాళ్ళ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంది. ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మొత్తం ఇండియా వైడ్ సభ్యత్వ నమోదాలు ఏఐసిసి మెంబర్లు, పిసిసి మెంబర్లు వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది కార్యక్రమం త్వరలోనే ఒక 2-3 రోజుల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మండలాలన్నింటినీ కూడా మండల ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అలాగే టౌన్లకు కూడా టౌన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అలా మొత్తం అందరినీ కూడా ఒక 2-3 డేస్లో అందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఆల్రెడీ ఆర్డర్స్ రెడీ అయిపోయినాయి. ఇవాళ ఆదివారం కాబట్టి రాకపోవచ్చు, రేపు ఎప్పుడు వచ్చేస్తాయి. అవన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి పత్రికా సోదరులందరికీ కూడా మేము అది రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మరి మేడం వచ్చిన తర్వాత చాలా కొంచెం ఉత్సాహంగా ఇదిగా ఉంది. మొన్న
మేము పెట్టినటువంటి ర్యాలీ పాలికవర్మ గారు గిడుగు రుద్రరాజు గారు వచ్చినప్పుడు మేము పెట్టిన ర్యాలీ రాష్ట్రంలోనే హైయెస్ట్ బ్రహ్మాండ కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కంటే బాగుందని చెప్పి ప్రజలందరూ కూడా అనడం జరిగింది. మరి రాబోయేది కూడా కార్పొరేషన్ ఎన్నికలు జూలై నెలలో కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయని చెప్పి మన మినిస్టర్ గారు సిటీ అర్బన్ మినిస్టర్ గారు ఈయన చెప్తున్నాడు, నారాయణ గారు చెప్పాడు. కాబట్టి ఆ ఎలక్షన్ కూడా మేము రాజమండ్రి సిటీ తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ నిలబెట్టి డెఫినెట్గా మేము విన్ అవుతామని చెప్పి కాన్ఫిడెన్స్తో ఉన్నాం. డెఫినెట్గా మొత్తం అండి A to Z రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు మొత్తం అన్ని కమిటీలు వేసేస్తాం. ఆ కమిటీ వేసిన తర్వాత అతని హోదాను బట్టి అతనికి ఐడెంటిఫికేషన్ ఇస్తాం. రేపు పొద్దున పోలీస్ స్టేషన్కి వెళ్ళా లేదా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళా MRO దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను టౌన్ ప్రెసిడెంట్ ఐడెంటిఫికేషన్ కార్డు, లేకపోతే ఎవరికాడు విజిటింగ్ కార్డులు వేసుకుని ప్రతివాడు నాకు ఆద పదం ఉంది ఈ పదం ఉంది అని తిరిగేస్తారు. విజిటింగ్ కార్డులు బేరం ఉండదు, ఇంకా అన్ని ఐడెంటిఫికేషన్ కార్డులే ఉంటాయి. ఆ గుర్తింపు కార్డులు పెట్టుకుని ఎవరైనా ఎవరి దగ్గరికి కానీ వెళ్ళి ఒకవేళ రేపు ప్రెస్ మీట్లు పెట్టినా ప్రెస్ సోదరులతో మాట్లాడినా గుర్తింపు కార్డు ఉంటేనే మాట్లాడతారు, లేకపోతే విజయసాయి రెడ్డి మీ పార్టీలోకి వస్తే అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరచుకుంటాం. భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ ఏదైతే 1947 ఆగస్టు 15వ తారీఖున మరి స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారి నుండి మన స్వాతంత్ర్యం సంపాదించడం కోసం అనేకమైన పోరాటాలు చేసి మరి 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వాతంత్రం తీసుకురావడం, స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి దేశ ఆర్థిక పరిపాలన ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా చేయాలనే దాని మీద మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మంది స్వాతంత్ర సమరయోధులు కూడా మరి అనేక రకాల నిర్ణయాలు తీయడం జరిగింది. అప్పుడు మరి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతి, బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పడి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రచించడానికి ఒక ముసాయిదా కమిటీని చేయడానికి వారిని కమిటీ చైర్మన్గా నియమించడం, వారితో పాటు 7 మంది సభ్యుల్ని మరి కమిటీలో పెట్టడం, మరి ఆ రోజు అప్పటి నుండి ఈ ప్రపంచ దేశంలో అన్ని యొక్క దేశాలు పరిగణిస్తూ ఆ కమిటీ ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం నిర్మించాలని ఈ యొక్క ప్రపంచ దేశాల్లో భారతదేశానికి అత్యంత చాలా పెద్ద రాజ్యాంగాన్ని రచించడానికి మరి అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 13 రోజులు వారు సుదీర్ఘంగా ప్రయాణం చేస్తూ మరి 1950 జనవరి 26వ తారీఖున భారత రాజ్యాంగ పరిషత్ దాన్ని అందిస్తే ఆ రోజు ఆ భారత రాజ్యాంగాన్ని ఆమోదించి మరి భారత రాజ్యాంగంలో అనేకమైన పీఠికలు, అనేకమైనటువంటి హక్కులు, సామాజిక మనుషులు, అదేవిధంగా పెద్దలు అందరినీ కూడా ఒక తాటిపై తీసుకురావాలి, దేశ సమైక్యత, సమగ్రత, సమానత్వాన్ని కాపాడాలని చెప్పేసి మరి అంబేద్కర్ గారు తీసుకురావడం, వారి యొక్క కృషి ఫలితమే ఈ భారతదేశ పరిపాలన కొనసాగుతుందంటే రాజ్యాంగం యొక్క గొప్పదనం అని చెప్పి చెప్పుకుంటూ ఇటువంటి గొప్పదనాన్ని మనకు అందించినటువంటి మహానుభావుడు అంబేద్కర్ అని చెప్తూ ఈ యొక్క ఖ్యాతిని తీసుకొచ్చినటువంటిది ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటూ మరి దేశ ప్రజలందరూ కూడా 76వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు మీద ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు.